హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీకు ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో మా అత్తయ్య గారు చేసే టమాటా నిల్వ పచ్చడి రెసిపీని అయితే చూపిస్తానండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇదైతే సంవత్సరం పాటు చక్కగా రుచి మారకుండా, రంగు మారకుండా టేస్టీగా అయితే ఉంటుందండి. ముందుగా మేమైతే 1 కేజీన్నర దోరగా పండిన టమాటాలను అయితే తీసుకున్నాము. ఆ టమాటాలని వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడిచి ఇట్లా 4 ముక్కలుగా అయితే చేసుకుని జాడీలో అయితే వేసామండి. ఈ జాడీలో వేసిన ముక్కల్లో కేజీకి 70 చొప్పున, కేజీన్నరకి 70 అయితే కల్లుప్పు అయితే వేసుకున్నామండి. పావుసేరు డబ్బాలు అందరికీ ఉంటాయి కదండి, ఆ డబ్బాతో అయితే కల్లుప్పు అయితే వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా అయితే అట్లా చేత్తో అయితే ముక్కల్ని ఎక్కువ నలుపునివ్వకుండా కలిపేసుకుని మూత పెట్టేసుకుని అయితే 2 రోజుల పాటు అయితే పక్కన పెట్టేసుకున్నామండి. ముక్కల్ని ఉప్పు వేసి ఊరబెట్టిన 3వ రోజునైతే తీసి ఇట్లా ప్లేట్లో కానీ పల్చటి క్లాత్ మీద కానీ బియ్యం సంచి మీద కానీ ఎండబెట్టుకోవచ్చు. తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఊరపెట్టాం కదండి, ఉప్పు వేసి దాంట్లో ఊట వస్తుంది కదా, అదే ఊటలో 3వ రోజునే టమాటా ముక్కల్ని ఎండబెట్టే రోజునే కేజీన్నర టమాటాలకి 350 గ్రాముల చింతపండు అయితే పెట్టేసుకున్నామండి. ఇట్లా పెట్టడం వల్ల అయితే పచ్చడి చక్కగా మెత్తగా అయితే ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, గట్టిపడిపోదు. మా అత్తగారు వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే ప్రాసెస్లో అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది పచ్చడి, స్మూత్గా ఉంటుంది చక్కగా. టమాటా ముక్కలు ఎండడాకైతే మాకు 3 రోజుల టైం అయితే పట్టిందండి. టమాటా ముక్కల్ని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా ఉండనివ్వకుండా అయితే ఎండబెట్టుకుంటాము. పచ్చడి నూరే పూట 1 టేబుల్ స్పూన్నర మెంతులను అయితే వేసుకుని సన్న సెగ మీద దోరగా అయితే వేయించుకుని పొడి అయితే కొట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పచ్చడి సిద్ధం చేసుకుంటున్నాము. చింతపండు, ఎండిన టమాటా ముక్కలు, 2 పెద్ద వెల్లుల్లిపాయలు, పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడి, జీలకర్ర అన్నిటినీ అయితే రెడీ చేసుకుంటున్నాము. మేమైతే పచ్చడి ఎప్పుడు రోట్లోనే రుబ్బుకుంటామండి. గోంగూర పచ్చడి, ఇట్లా పండుమిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి లాంటివి అయితే రోట్లోనే చేసుకుంటాము. రోల్ని అయితే శుభ్రంగా తుడుచుకుని దానిలో ముందుగా జీలకర్ర, వెల్లుల్లిపాయ అయితే వేసుకుని కచ్చాపచ్చిగా అయితే దంచుకుని పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండుని వేసేసుకుని రోట్లో మెత్తగా రుబ్బేసుకోవాలి. గ్రైండర్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మేము రోట్లో అయితే రుబ్బుకుంటాం కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మెత్తగా రుబ్బేసుకోవాలి చింతపండు. ఈ స్టేజ్లోనే కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ డబ్బాతో అయితే 2 డబ్బాల కారం అయితే యాడ్ చేసుకున్నాము. గ్రాముల లెక్క అయితే 250 గ్రాముల కారం అండి, అది 1 పావు కేజీ ప్యాకెట్. ఈ కారం కూడా చింతపండులో కలిసేలాగా ఒక 4 తిప్పులు అయితే తిప్పేసుకున్నాము. ఈ స్టేజ్లోనే మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలను కూడా వేసేసుకుని తిప్పుకోవాలి. గ్రైండర్లో వేసే వాళ్ళైతే కొంచెం బండతో దంచుకుని కానీ మిక్సీలో పట్టుకుని కానీ వేసుకోవాలి. రోట్లో అయితే అలా అవసరం లేదండి, చక్కగా నలిగిపోయినాయి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడి, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకుని ఒక 4 తిప్పులు అయితే తిప్పేసుకుని పచ్చడిని అయితే తీసేసుకోవడమే. ఈ పచ్చడిని ఇలాగైతే ఉంచేసుకోవచ్చండి, కావాలంటే అప్పుడప్పుడు కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. మేమైతే మొత్తం పచ్చడికి ఒకేసారి తాలింపు అయితే పెట్టేస్తున్నాము. తాలింపు కోసం అయితే 1 అర కేజీ వేరుశనగ నూనె, ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు, ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల మినపప్పు, 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు అయితే తీసుకుని సన్న సెగ మీద చక్కగా దోరగా అయితే వేయించేసుకుని
మొత్తం నూనె అయితే ఆరనిచ్చాకే పచ్చట్లో అయితే కలపాలండి. అలా కలపడం వల్ల కారం రంగు అనేది మారకుండానే ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.